చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం జీవో అనుసారంగా 3 జనవరి 2025 నుంచి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. అందుకుగాను అప్పాయపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అప్పుడున్నటువంటి బ్రాహ్మణిజంలో మహిళలు కానీ అంటరాని వాళ్ళు కానీ అట్టడుగు వర్గాల వాళ్ళు కానీ చదువుకు దూరంగా ఉండాలి. వీళ్ళందరూ చదువుకుంటే వేదం అనేది సైన్స్ చదువు, వేదంలో చదువు మహిళలు అంటరాని వాళ్ళు చదువుకోకుండా ఉండాలని చెప్పి కేవలము బ్రాహ్మణుల పురుషులు మాత్రమే చదువుకోవాలని చెప్పి ఆ రోజుల్లో ఆ మను ధర్మశాస్త్రంలో ఉండేది. కాబట్టి ఆ రోజుల్లోనే ఆమెకు బాల్య వివాహం జరుగుతుంది. 9 ఏళ్ల వయసులోనే ఆమెకు మ్యారేజ్ అవుతుంది, పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి ఒక